నా పింఛన్ లబ్ధిదారులందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ కృష్ణ అప్డేట్స్. ఇప్పుడే అందిన తాజా శుభవార్త. రేపటికి సంబంధించిన ఏదైతే ఈ పింఛన్లకు సంబంధించిన ఏదైతే మీ గ్రామాలలో పంపేయవలసిన ఈ అప్డేట్ అనేది ఏ జిల్లాల వరకు ఎన్ని గ్రామాల వరకు అనేది ఈ పింఛన్ డబ్బులు అనేవి పంపిణీ చేయబోతున్నారో మనమైతే ఈ వీడియోలను అయితే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సో ఇంకా ఎవరెవరైతే మన ఛానల్ని అయితే మొదటిసారిగా చూస్తున్నారో సో వారు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. సో ఇక మనం ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ పింఛన్లు ఎన్ని జిల్లాల వరకు అయితే పంపిణీ చేయబోతున్నారో మనమైతే తెలుసుకుందాం. సో మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే రేపు మాత్రం 1 నుండి 17 జిల్లాల వరకు అయితే ఈ పింఛన్ డబ్బులు అనేవి మనకైతే పంపిణీ అయితే వేయబోతున్నారు. సో అవి ఈ ఇవి 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 వేయించుకున్న వారికే ఖచ్చితంగా అవి ఆ పింఛన్ డబ్బులు అనేవి వస్తాయన్నట్లు మనకైతే చెప్పడం అయితే జరిగింది. సో ఖచ్చితంగా మీరైతే చేయించుకోవాల్సిన అప్డేట్స్ అనేవి వేయించుకుంటే ఎవరికైతే ఈ పింఛన్ డబ్బులు అయితే రావట్లేదో వారికైతే ఈ పింఛన్ డబ్బులు ఈ కొత్త పింఛన్ డబ్బులు అనేవి 4,016 రూపాయలు మరి 6,016 రూపాయలు అయితే రావడం అయితే జరుగుతుంది. సో మనకి ఇంకా ఇక్కడ చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ పింఛన్లు అనేవి ఎంతోమందికి అయితే ఆసరాగా నిలుస్తున్నాయి అన్నట్లు మనకైతే చాలామంది అయితే చెప్పడం అయితే జరిగింది. సో ఈ పింఛన్ డబ్బులు ఇంకా ఈ పింఛన్లకు అర్హత కలిగి ఉండి ఈ డబ్బులు అయితే ఎవరికైతే రావట్లేదో వారి గురించి అయితే మనకైతే ముఖ్యంగా చెప్పడం అయితే జరిగింది. సో రాని వారు ఎవరెవరైతే ఉన్నారో వారు వేయించుకోవాల్సినవి ఈ పింఛన్లకు అప్లై చేసుకొని ఏవైతే తదుపరి కేవైసీ అప్డేట్స్ అనేవి వేయించుకుంటే వారికి త్వరలోనే ఈ పింఛన్ డబ్బులు అనేవి పంపిణీ చేసే ప్రయత్నంలోనైతే మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఉందన్నట్లు మనకైతే చెప్పడం అయితే జరిగింది. సో అంతేకాకుండా ఈ పింఛన్లు ఇంకా ఏవేవైతే తదుపరి తరాలు ఏవైతే ఉన్నాయో వారికి ఈ పింఛన్ డబ్బులు అనేవి రావడం ఎలా అంటే వారు ఇంకా మార్పులు అయితే చేస్తారన్నట్లు మనకైతే చెప్పడం అయితే జరిగింది. సో ఇప్పటికి మాత్రం ఈ పింఛన్ డబ్బులు అనేవి ఇలాగ పంపిణీ అయితే మనకైతే చేస్తున్నారు. సో రేపు మాత్రం పంపిణీ చేసే జిల్లాలు ఏవేవనగా వనపర్తి, ఖమ్మం, కొమరంభీం ఆసిఫాబాద్, నాగర్ కర్నూల్, ములుగు, మెదక్, నల్గొండ, మంచిర్యాల, జనగాం, జయశంకర్ భూపాలపల్లి ఇంకా కొన్ని జిల్లాల వరకు అనేవి మనకైతే పంపిణీ చేయబోతున్నారు. సో అంతేకాకుండా ఈ పింఛన్ల పైననైతే కీలకమైన ఏదైతే నిర్ణయం అయితే తీసుకున్నారో ఈ పింఛన్ డబ్బులు అనేవి ఎవరెవరికైతే వస్తున్నాయో ఇంకా ఎవరెవరికైతే రావట్లేదో వారికి రాని వారు తదుపరి ఏవైతే అవి వేయించుకుంటే అప్డేట్స్ వారికి కూడా త్వరగానే వస్తాయన్నట్లు మనకైతే చెప్పడం అయితే జరిగింది. సో అంతేకాకుండా ఎవరెవరైతే ఇంకా మన ఛానల్ని అయితే చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ అనేది వేయించుకుంటలేరో సో మీరైతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకున్న ద్వారా మీకైతే అందరికంటే ముందుగా ఈ ఇన్ఫర్మేషన్ అనేది మీకైతే అందిస్తాను గనక సో నోటిఫికేషన్ ద్వారానైతే మీకైతే ఈ ఇన్ఫర్మేషన్ అయితే అందుతుంది. సో ఈ జిల్లాల వరకు అయితే మీరు ఎవరెవరైతే ప్రజలు ఉన్నారో వారు ఈ పింఛన్ డబ్బులు అనేవి తీసుకుంటారు గనక సో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకా మీ తోటి వారు ఎవరెవరైతే తెలియని వారు ఉన్నారో వారికి ఈ వీడియోని అయితే షేర్ చేయండి. మీరు షేర్ చేయడం ద్వారానైతే వారు కూడా ఈ వీడియోని అయితే చూస్తారు. థ్యాంక్ యూ.